నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుకున్నాము. ఎవరైనా చదువుతారా? యెహోషువ 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడినున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. థ్యాంక్ యూ సిస్టర్. సో ఈరోజు నేను ఒక చిన్న అంశం గురించి మాట్లాడుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ మెటమార్ఫోసిస్, అంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం అందరం చదువుకుని ఉండొచ్చు 8th క్లాస్లో మెటమార్ఫోసిస్ అని సైన్స్ సబ్జెక్ట్లో. మెటమార్ఫోసిస్ అంటే ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఫిజికల్ ఫామ్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అయితే ఈ మెటమార్ఫోసిస్ కొన్ని జంతువుల్లో ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. లైక్ ఫ్రాగ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ, ఫ్రాగ్స్ ఏమో టాడ్పోల్ నుంచి ఫ్రాగ్లా మారిపోద్ది. ఈ బటర్ఫ్లై కూడా క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లైలా మారిపోతుంది. కొన్ని జంతువులు ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా ఫర్ దెమ్. సో ఈ క్యాటర్పిల్లర్ ఈ గోస్ త్రూ ఒక ప్రాసెస్ నుంచి వెళ్తుంది. ఫస్ట్ ఇట్ ఒక కుకూన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ కుకూన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అండ్ ఆ కుకూన్ నుంచి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా బయటకు వచ్చింది. అండ్ ఇది ఒక మిరాకిల్. ఒక వామ్, ఒక చిన్న టాడ్పోల్, ఒక క్యాటర్పిల్లర్ క్రాల్ చేసుకుంటూ స్లోలీ ఆ గ్రౌండ్ నుంచి క్రాల్ చేసుకుంటూ ఒక కుకూన్ లాగా మారిపోయి మళ్ళీ బయటకు వస్తే దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక యానిమల్ ఒక అపియరెన్స్, సైజు, సమ్టైమ్స్ తన తినే పదార్థాలు, తను తినే హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతుంది. ఒక చిన్న జువెనైల్ ఫామ్ నుంచి ఒక అడల్ట్ ఫామ్ లాగా మారిపోతుంది. కానీ మన మనుషులు కూడా యాజ్ బిలీవర్స్ ఆల్సో గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎ మెటమార్ఫోసిస్ ఇన్ అస్. అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఏమంటారంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే అండ్ ఆల్ థింగ్స్ బికమ్ న్యూ అంటారు. See, God sent Jesus Christ to die on the cross మన పాపాల నిమిత్తం, so that we could be changed to a new nature. అండ్ యేసు ప్రభు మనకి ఇట్లా రక్షణ అనేది ఒక ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చాడు, సో దట్ వీ కెన్ మేడ్ రైచియస్ ఇన్ హిస్ సైట్. సో అంటిల్ ఆ క్యాటర్పిల్లర్ ఇట్ గోస్ త్రూ ఎ గాడ్ డిజైన్ ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫోసిస్, it cannot fly. In the same way, God, He wants us to reach Him. He wants us to meet us in heaven when we die. But our only hope for us from being in this body to a glorified body is through a transformation. By submitting to God's designed plan of salvation. బైబిల్ క్లియర్గా ఏమంటుందంటే స్పిరిచువల్ మెటమార్ఫోసిస్ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఓన్లీ వన్ వే, 2 ways కాదు. దేవుడు హీ చేంజెస్ ఫ్రమ్ సిన్నర్ టు ఎ సన్ అండ్ దెన్ టు ఎ సెయింట్ టు గాడ్ సర్వెంట్. అదొక స్పిరిచువల్ మెటమార్ఫోసిస్. ఇండివిజువల్స్ వాట్ దే డూ వెన్ దే యాక్సెప్ట్ ద లార్డ్, దే గో త్రూ అన్ ఇన్నర్ చేంజ్, దే చేంజ్ shifting beliefs anamata. A new understanding and purpose comes in their lives and a deeper connection with God
leads them into a transformation of their values, priorities and their daily lives. ఈ ప్రాసెస్ is not comfortable for any believer, కానీ it ultimately promotes our personal growth and spiritual wholeness. మనుషులు there are several stages in growth of a man. మనకు తెలుసు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 7 stages అంటాం. కానీ ఐ విల్ గో అప్ టిల్ ద పేరెంట్హుడ్ 5 stages. సో ఫ్రమ్ ఇన్ఫెంట్, ఒక చిన్న పుట్టినప్పుడు న్యూ బార్న్ బేబీ నుంచి టాడ్లర్, తర్వాత మళ్ళా యంగ్ చైల్డ్, తర్వాత టీనేజర్, అడాలసెన్స్, పేరెంట్స్. సో దే ఆర్ 5 stages. ఐ జస్ట్ షేర్ ఓన్లీ ఆన్ దిస్ 5 stages. Because these stages of the growth are automatic in a healthy human. కానీ స్పిరిచువల్ రెల్మ్లో అట్లా కాదు. వి ఫైండ్ ఇన్ ద బైబిల్, గ్రీక్లో కొన్ని వర్డ్స్ గాడ్ యూజెస్. ఒక స్పిరిచువల్ బేబీ ఆర్ మెటమార్ఫోసిస్ ఇంటూ అడల్ట్, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ బ్రెఫోస్ అంటారు. ఇది లూకా సువార్త 18th chapter 15th verseలో అంటారు. ఇట్స్ ఎ న్యూ బార్న్ బేబీ. దట్స్ ఎ స్పిరిచువల్లీ న్యూ బార్న్ బేబీ. నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటంటే నెపియోస్ అంటారు. నెపో కిడ్స్ అని వింటాం కదా, నెపో చిల్డ్రన్. నెపియోస్ అంటే టాడ్లర్ అనమాట. దే ఆర్ స్పిరిచువల్ బేబీస్. ఇది మనం 1 Corinthians 3rd chapter 1st verseలో చూస్తాం. కానీ దీస్ బేబీస్ ఆర్ ఇమ్మెచ్యూర్ అనమాట, కార్నల్. దే బిలీవ్ వాట్ ఎవర్ డాక్ట్రిన్ దే ఆర్, లైక్ నో దే ఆర్, we tell them, they just believe. వాళ్ళు పాలు తాగే వాక్యంనే తీసుకుంటారు. దే ఆర్ క్విక్ టు గాసిప్, అప్పుడప్పుడు కొట్లాటలు చేస్తూ ఉంటారు. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్, దే ఫైట్, దే క్రై, అండ్ if they don't get what they want, they'll create a big ruckus. They are self-centered. Some people, వీళ్ళు కొంత బిలీవర్స్ ఈ నెపియోస్ లాగానే ఉంటారు ఆల్ త్రూ ద లైఫ్. పాలు తాగే వాక్యమే తింటారు. దే కెనాట్ టేక్ ద మీట్ ఆఫ్ ద వర్డ్. వాళ్ళు ఇలాగే ఉండిపోతారు లైఫ్ లాంగ్. మూడో చూసినట్లయితే పాడియోన్ అంటారు. PAIDION, పైడియోన్. ఇది రిఫర్స్ టు ఎ వెరీ యంగ్ చైల్డ్ అనమాట. యోహాను సువార్త 21st chapter 5th verseలో రాసింది. సో వీళ్ళు they learn humility and begin to grow in the Lord intimately. వీళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉంది విత్ గాడ్, కానీ వాళ్ళకి చైల్డిష్ నేచర్ ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం. వీళ్ళు రెడీ లేరు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద వరల్డ్, బట్ దే హ్యావ్ టు లర్న్ టు లవ్. దే హ్యావ్ టు బి ఇంటిమేట్ with their spiritual parents. They disconnect from God's assignment when they are offended, like Peter. So they know God as a father. Next one is టెక్నాన్ అంటారు. టెక్నాన్ అంటే స్పిరిచువల్ టీనేజర్స్. ఇది జాన్ 13th chapter 33rd verse రాస్తుంది. వీళ్ళు యాక్టివ్లీ దేవుని వెతుకుతారు. దే యాక్టివ్లీ సీక్ ద లార్డ్. They have very strong relationship with God. They understand forgiveness, they overcome sin, they practice righteousness. దేవునితో క్లోజ్గా నడుచుకుంటారు. దే సబ్మిట్ దేర్ విల్ టు గాడ్, అండ్ their nature inside them is Christ like. ఇది మనము లూకా సువార్త 2వ అధ్యాయము 48th chapterలో చూస్తాం. యేసు ప్రభు 12 ఏళ్ల బాలుడు, he was called టెక్నాన్ అనమాట. యేసు ప్రభు అప్పుడు he was under the control of their parents, కానీ he used to sit among the teachers, listen to them and asking questions. So from ages 12 to 30 Jesus remained under the father and mother, ఒక అపాయింటెడ్ టైం వరకు. నెక్స్ట్ వన్ హియోస్ అంటారు. హియోస్ అంటే మెచ్యూర్ సన్స్. ఇది మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారు, బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్ అంటారు. దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు హూ ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్మతోని పరిశుద్ధాత్మ లీడ్ చేస్తుంది వాళ్ళకి. దే రిసీవ్ అ డీప్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, గ్రేటర్ పవర్ అండ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దే రిసీవ్ డివైన్ సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ and the glory of God. They are ready for commissioning. They model Jesus Christ. They grow in wisdom, in humanity, in favor with God and man. And God desires every one of us in the kingdom to grow and become mature sons, like Heos, like Jesus Christ. They display God's nature. దేవుని ప్రేమ, పీస్, పేషెన్స్ అని ఆత్మీయ ఫలాలు డిస్ప్లే చేస్తారు. దే డై టు ద ఫ్లెష్ అండ్ దే ఆర్ మెచ్యూర్ క్రిస్టియన్స్. దే ఈట్ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ గాడ్, స్ట్రాంగ్ మీట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక హియోస్ లాస్ట్లో హీ హాస్ టు బికమ్ అ స్పిరిచువల్ పేరెంట్, దట్ ఈస్ కాల్డ్ పేటర్, PATER. చిల్డ్రన్ దే నీడ్ ఫాదర్స్. న్యాచురల్ అయినా స్పిరిచువల్ అయినా సార్, వీ ఆల్ నీడ్ ఫాదర్స్, సమ్మన్ వీ కెన్ లుక్ అప్ టు. సో ఈ బ్రెఫోస్ స్పిరిచువల్ ఇన్ఫెంట్, నెపియోస్ స్పిరిచువల్ టాడ్లర్స్, పైడాన్ ఎ వెరీ యంగ్ చైల్డ్, టెక్నాన్ స్పిరిచువల్ టీనేజర్స్, హియోస్ మెచ్యూర్ క్రిస్టియన్స్. దే నీడ్ కంటిన్యూస్ అటెన్షన్, కంఫర్ట్ అండ్ ఎడిఫికేషన్ ఫ్రమ్ స్పిరిచువల్ పేరెంట్స్. స్పిరిచువల్ పేరెంట్ అంటే పాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ తిమోతి అండ్ టైటస్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ మినిస్ట్రీలో. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 22nd verse రాయబడింది. కానీ చాలా బిలీవర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 60 అయినా 70 అయినా, చాలా బిలీవర్స్ ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ బోర్న్ అగైన్, most of the believers do not reach at the level of Heos, mature Christianity లెవెల్కి రారు. వాళ్ళేమో బ్రెఫోస్, నెపియోస్, పైడాన్, టెక్నాన్ ఈ స్టేజెస్లోనే ఉంటారు ఆల్ త్రూ ది లైఫ్స్. కానీ దేవుడి కోరిక ఏంటంటే మనం అందరము మెటమార్ఫోసైజ్ అవ్వాలి. He wants us to grow and mature like him. You see, metamorphosis స్టేజ్లో when we are in a metamorphosis stage, దాని అర్థం ఏంటంటే God wants you to move from where you are right now to where He has saw you. మీరు ఇప్పుడు ఎక్కడున్నారో స్థితి నుంచి He wants you to move from where you are right now to where He wants you to be. కానీ ఈ ఫేజ్ క్యాన్ బి వెరీ ఫ్రస్ట్రేటింగ్. మనం ఒక్కటే స్థితిలో ఉన్నప్పుడు, ఒకటే స్పిరిచువల్ లెవెల్ ఉన్నప్పుడు ఇట్ క్యాన్ బి వెరీ ఫ్రస్ట్రేటింగ్. కానీ ఐ బిలీవ్ వీఆర్ నాట్ బిల్ట్ టు బీ ఇన్ ద సేమ్ లెవెల్. ఇదే లెవెల్లో మనము ఉండాలని ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఆల్సో. దెర్ ఈస్ అ ప్లేస్ టు క్రాస్ ఓవర్. As a place of separation from wilderness, a separation from struggles of getting and just having enough, just going through the same wilderness experience. That is not God's best for us. That is not God's plan for our lives. The wilderness has a purpose. Wilderness purpose is to teach us to trust God. But there is a place of crossing over for our lives. I believe we have to go from faith to faith, from glory to glory. And I know this prayer group has reached certain level. And if we are in the same spiritual level for a long time, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం, రెస్ట్లెస్ అయిపోతాం. So we have to break through and grow and reach our potential to what God has called us. హల్లెలూయా. యోషువ గ్రంథం 5వ అధ్యాయం దాకా చదివాం కదా. ఇజ్రాయేల్ జార్డన్ రివర్ని క్రాస్ చేసుకొని దే కేమ్ టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్, ద ప్లేస్ కాల్డ్ గిల్గాల్. ఇట్ వాజ్ అ సపరేషన్ ఫ్రమ్ విల్డర్నెస్ అండ్ దే కమ్ టు అ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. It was a separation from struggle
of just having enough and going through the same wilderness experience. Hallelujah. Moshe represents law. Moses, because he gave the law. And the reason God did not allow Moses to lead them into the promised land is because he wanted us to understand that law cannot get us there. And Joshua only can take from where Moses left. And Joshua is a picture of Jesus Christ. So there is no way you will get into what God has for you without going through Jesus. It is going to require Joshua or Jesus to take you into the promises. And it comes only through Jesus Christ, through His blood, ఆయన రక్తం వల్ల, ఆయన సిలువ వల్ల, through His resurrection, through His name, we enter into the promises. Joshua లేకపోతే they would have never entered the promised land. You see, notice that when God is taking you somewhere and metamorphosizing you, you will see a change. అంతరంగంలో you will see a change. నేను ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇజ్రాయిల్లో 3 రకాల డయట్స్ చేంజ్ చేశారు. The children had 3 specific diets in Old Testament. అంటే these diets are like a metamorphosizing. They are transforming. God will diets change చేశారు. 3 times He changed the diet. First diet is the food of bondage. మనం ఇది సంఖ్యాకాండంలో చూస్తాం. 11th నంబర్స్ 11 5th వర్స్ ఏమంటుందంటే, నేను తెలుగులో రాసుకున్నాను. ఐగుప్తులో మేము వచ్చి తముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను. We remember the fish which we ate in Egypt, cucumbers, melon, leeks, onions and garlics. This was a diet. వాళ్ళు ఇదే పదార్థాలు తినేవాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు. This diet is called the food of bondage. See, when you are in bondage, people around you can tell what you are eating or what you are doing because your attitude stinks. దుర్వాసన వస్తుంది. What comes off your mouth stinks. బైబిల్ ఏమంటుంది అంటే, వాట్ ఈజ్ ఇన్సైడ్ యువర్ హార్ట్ మౌత్ విల్ స్పీక్. లోపల ఏముందో అదే మనం బయట మనం మాట్లాడతాం. వీ కెన్ టెల్ that you are consuming what diet you are consuming. The diet here is wrong attitudes. If your diet is bitterness, offense, gossip, unbelief, and if you are consuming doubt, fear, worry, depression, it will always come out in a stinking attitudes. మీ మాటల్లో తెలిసిపోతుంది. And if you are getting out of the bondage, you have to start eating something which you have never eaten before. Instead of taking in diet of things that gives you a stinking diet, you have to begin to take the word of God. Stinking diet అంటే నేను చెప్పాను కదా, bitterness, unbelief, worry, depression. You see, worship, feed on the word of God, listen to the word of God, get the word of God inside of you, because God wants you to bring you out of bondage. మీరు చూస్తారుగా, చాలామందికి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటుందో, వాళ్ళ ద వే దే స్పీక్ ఎట్లా ఉంటుందో, భయపడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అండ్ గాడ్ వాంట్స్ యూ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ బాండేజ్. And He will bring you out of that food of bondage. So basically, God was metamorphosizing Israelites to a new place right now. It's called wilderness.
ఈ అరణ్యంలో వాళ్ళకు ఇంకో డయట్ చేంజ్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఫుడ్ ఆఫ్ విల్డర్నెస్. యాజ్ దే వెంట్ ఇన్ టు ద విల్డర్నెస్, గాడ్ చేంజ్ ద సెకండ్ డయట్. దిస్ ఇస్ కాల్డ్ మన్నా. ఎక్సడస్ నిర్గమకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 11th చాప్టర్స్లో టాక్స్ అబౌట్ మన్నా. మన్నా అంటే మీకు తెలుసా? వాట్ ఈస్ మన్నా? హిబ్రీలో మన్నా అంటే వాట్ ఈజ్ ఇట్, ఏంటి ఇది అని అర్థం. మోసెస్ సెడ్, దిస్ ఇస్ ద బ్రెడ్ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ టు ఈట్. నిర్గమకాండం 16th చాప్టర్ 15th వర్స్లో ఏమంటారంటే, ఫర్ 40 years దే ఏట్ ద బ్రెడ్ ఆఫ్ హెవెన్. ఇట్ వాస్ ద బ్రెడ్ దట్ సస్టైన్ వైల్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ అని. మన్నానే కాదు, అప్పుడప్పుడు దేవుడు హీ వుడ్ సెండ్ బర్డ్స్. ఇజ్రాయెల్ వాళ్ళు సనుగుతూ ఉన్నారు, మాకు అక్కడ ఐగుప్తులోనే పదార్థాలు నాకు ఇష్టం అని. అండ్ గాడ్ సెండ్ క్వేల్స్ టు ఫీడ్ ద గ్రంబ్లింగ్ ఇజ్రాయలైట్స్. The quails was provided at times when Israelites complained and desired to eat meat. కానీ ఇది టెంపరీ అండ్ పీరియాడిక్ ప్రొవిజన్, నాట్ డైలీ. Like Israelites, when you are in wilderness, you don't understand where you are going. You are just holding on. God is teaching you during wilderness. And when you first got saved, God will take us some stinking attitude and will bring you out of it and plant you in a church. In churchlo you may go through a little wilderness time, and that wilderness is to equip you with manna, equip you with the word of God. And Israelites saw the manna and said, what is it? Once you are in the church, you hear and you are supposed to get baptized. You are supposed to be filled with the Holy Spirit. You are supposed to know the fundamentals of the Word of God. Like what is faith, what is prayer, what is intercession, what is sanctification, what is righteousness. Ivanni, it's a big what is it. These are all manna. It's a big what is it. Moododi, the third diet, God changed them. Israelites' third diet, that is called a food of freedom. అంటే వాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నది దాటినాక గిల్గాల్లో అడుగు పెట్టినప్పుడు, ఎట్ గిల్గాల్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్. మనం ఇందాక చదువుకున్నాం యెహోవా 5వ అధ్యాయంలో, జాషువా 5th చాప్టర్లో. అండ్ గాడ్ ప్రొవైడెడ్ త్రూ అవుట్ ద విల్డర్నెస్ journey manna and quails. Now in Gilgal అది ఆగిపోయింది. సో టు చేంజ్ ద హ్యాబిట్స్ ఆఫ్టర్ 40 years is చాలా కష్టం. మీరే చూడండి, మన 40 సంవత్సరాలకు అన్నం పప్పు కూర ఇదే తింటా ఉన్నప్పుడు సడన్గా మనం పాస్తా తినమంటే ఎట్లుంటుంది? అరే నాకు నాలుక అన్నం పప్పు కూర తినాలని ఉంటుంది. సో సేమ్ వే 40 years వరకు మన్నానే తింటా ఉన్నారు. Suddenly the diet is changed now. What it means is we have to leave behind the past. Now they ate the fruit of the ground. They started farming. And the third diet and the final diet that he puts on his people, now this diet had to change again. Now they have to on their own start farming and produce the food. God said that you can have whatever you are willing, and by breaking the ground and produce it. Whatever you are willing, sow it. That's what you can eat. Now you will not get manna from heaven. Whatever you sow, you will reap. A demand is placed on your faith now. Now that you are saved, now that you are taught in the wilderness about God's principles, what it is to be a believer, what it is to be an intercessor, what it is to be a witness for Christ,
what it is to be a spirit-filled believer. Now, after reaching all the stage, now it is up to you to serve the Lord. You come to a third stage. Just about the time that you are ready to settle eating leeks and garlics and onions, God changed the diet to manna. Just about the time they are preparing to settle down eating manna and occasionally birds, God changes everything. Now we are eating the food of freedom. So you have to plow, you have to sow, you have to reap. Your diet has switched when you crossed from wilderness to Gilgal. At Gilgal, things started to change. Manna and quails that have been provided in wilderness, now it is stopped. People had to leave behind that aspect of the past. And many of us know that changing habits after 40 years is very difficult. At Gilgal, Israelites reached the land of Canaan. Hallelujah. And they would have now have to adopt new customs. Their language will change. They became wanderers in wilderness, but now they are settling in towns and villages. Changes will happen. A significant transition will take place. All this begins at Gilgal. Gilgal ante Hebrew అర్థము సర్కిల్ అన్నమాట. Israel marked a transition from fugitives living in slavery to invaders and conquering the land in Canaan. At Gilgal, the circle of stones was set up. Circle ante in this place they made a monument, like at this place they created an altar. See, as the people cross into the land of Jordan, Joshua ordered people at Gilgal circumcision, Suniti. That was, he ordered every male child to be circumcised at Gilgal. Once they are circumcised and reinstitute the covenant, the people were able to live in the land that God promised. Passover meal was shared in Gilgal, Joshua 5:10, and that recalls the departure how from Egypt in Exodus 14. Now they are actually again having a Passover meal. Entry into the land of Canaan means that wilderness provision of manna ends. The land flowing with milk and honey will provide abundant nourishment. Stepping into River Jordan and then on the other side would affect a transformation in the people of Israel. Hallelujah. These are the three diets that Israelites went through. Transformation. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం బైబిల్లో కూడా. Jesus Christ shows us the power of transformation even in the church when he made connection to the church and a transformation of Simon's life, Peter's life. మత్తయి సువార్తలో 16 చాప్టర్లో అంటాడు కదా సైమన్ని, on this ground, because he saw the revelation of who Christ is, on this I will make you a church and the gates of hell will not prevail అంటాడు కదా. And he changed Simon's name to Peter. Simon అంటే వీక్, కానీ పీటర్ అంటే రాక్ అన్నమాట. So the church has a power through Jesus Christ and gospel to transform lives. చాలామంది we have accepted Christ in the church. So the weak will become strong. The sand will become like a rock solid in your life when you get into church. And if you continue to attend faithfully, and if any man is in Christ, he is a new creation, and transformation comes. Number one, through a church. A true church transforms lives of true worship, word of God, presence of God, anointing of the Holy Spirit. A real church brings transformation. Weak people become strong, and people who are defeated and bound become victorious.
and the families are going from divorce to love and forgiveness and restoration. Secondly, transformation comes through the preaching of the power of the cross and the blood of Jesus. మనం మోషన్ చూసుకున్నట్లయితే ఒక మర్డర్ నుంచి ఫ్యూజిటివ్ పారిపోయి మిదానిలో అరణ్యంలో దాచుకున్నాడు. అండ్ ఫ్రమ్ దేర్ గాడ్ స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్, హ్యావింగ్ అన్ ఎన్కౌంటర్ ఆఫ్ ఎ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్. ఆ పర్పస్ ఏంది? టు బ్రింగ్ ద చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్, అవుట్ ఆఫ్ ఈజిప్ట్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. The story of Moses demonstrates that no matter how much we have fallen down, enta kinda padipina kuda, it's never too late to turn our lives around and follow God. Yona kuda atlane. He was a prophet who was called by God to preach in city of Nineveh. Kani దేవునికి విరుద్ధంగా పారిపోయి దాసుకున్నాడు. And God sends a giant whale to swallow Jonah. ఆ వేల్ కడుపులో for 3 days and 3 nights he was lying there and he was praying, and when everything seems to have been lost, he repented, and there a transformation happened. And you know the story, the whale spat on the shore of Nineveh and people were saved in the land of Nineveh. Nicodemus goda, Pharisee, member of Jewish council, who did not believe life after death, and they were earnestly wanted to kill Jesus. Kani God worked in Nicodemus' heart, and Nicodemus wanted to know the truth, so he came to learn more about Jesus. And initially he had doubts that is it the Messiah. Nicodemus eventually put his faith in God and became one of his great followers. Zacchaeus, tax collector, people used to hate him. They were called tax collectors or publicans. కానీ వీళ్ళు చాలా కరప్ట్. And tax collectors changed his dishonest ways and tried to take people the money in a dishonest way. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని ఎన్కౌంటర్ అయ్యాడో, when Jesus came to visit him, he was completely transformed into a different person. Peter also denied Jesus 3 times. Kodi kusindi, he repented, and in John 21 he was forgiven, and Jesus takes him back and asks him to obey him and asks him to serve him. Peter was one of the beautiful examples of transformation, and he became the most influential apostle. He transformed some self-motivated, impulsive, inconsistent follower of Jesus to one of the most charismatic leaders in the church. Saul Goda, he is a zealous Pharisee, persecuting Christians. Kani he had a radical encounter with Jesus on the road of Damascus. He led a profound spiritual metamorphosis from persecutor to a devoted follower of Jesus Christ. And ఎట్లా అంటే ఇనీషియల్ డేస్లో he went and preached to the same people whom he was persecuting. వాళ్ళు నమ్మలేదు. But God chose Paul, and he became one of the most influential apostles, spreading throughout the world the gospel. Saul transformed into Paul. His story shows that God's grace can transform anyone. ఇట్లాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. థీఫ్ ఆన్ ద క్రాస్, ఒక ప్రాడిగల్ సన్, శాంసన్, ఉమెన్ ఎట్ ద వెల్, ఒనిసిమస్, చాలామంది ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13th verse ఏమంటుందంటే, Brother, I don't count myself to have apprehended, but one thing I do, forgetting these things which are behind and reaching forward to the things which are ahead. Whatever is in the past, I am forgetting it and I am looking ahead to reach the things. సౌలు కూడా పౌలుగా మారిన తర్వాత అందరూ they were all mocking at him and saying
all kinds of words. You are the one who persecuted. He could have taken all the words and he could have been quiet. ఏం చేయకుండా. కానీ అన్నీ పక్కన పెట్టి సాగిపోతూనే ఉన్నాడు. He's going ahead, preaching the gospel. If you are a believer and you are spiritually metamorphosizing, one thing you need to do is forgive others. ఈ పర్సనల్ లెవెల్లో స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఎట్లా చూస్తామంటే త్రూ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ ఇంగ్రీడియంట్ టు ఎవ్రీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. ఆయన అప్పులో, ఈజ్ ఎ బిలీవర్, అప్పులు వాళ్ళాడు. సంబడి ఆయనను మోసం చేశాడు. తల మీద అప్పులు వచ్చేసాయి. ఇంకా ఇంటికి వస్తూ ఉన్న అప్పులు ఎట్లా అయిపోయినంటే ఇంకా వాళ్ళ సొంత భార్య పిల్లలు ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఐ కెనాట్ హ్యాండిల్ యువర్ డెట్స్, లీవ్ ద హౌస్. ఆ హస్బెండ్ని క్షమించి కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే బదులు వాళ్ళ సొంత భార్య పిల్లలు ఆయన దూరం పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో ఉంటాడు. ఎంత భయంకరం. So many people, they're having bitterness, unforgiveness. ఎట్లా అంటే ఒక స్పౌస్ ఐ లవ్ యూ అని చెప్తే ఎట్లా అయిపోయారంటే ఇవాళ రేపు దే క్యారీ ఎక్సెప్షన్స్. యూ మే సే ఐ లవ్ యూ, బట్ యూ రియలీ హర్ట్ మై ఫీలింగ్స్ ఎస్టర్డే. నన్ను బాధ పెట్టావు కదా, హౌ కెన్ ఐ లవ్ యూ? ఆర్ యూ సే ఐ లవ్ యూ, but you say I'm very tired, I'm very busy, I'm upset, I'm angry, I'm unhappy. True love simply says I love you without exceptions. Paul ఏమంటున్నాడంటే to attain spiritual metamorphosis we must continue to forget the past and press on to the goal and win the prize that Jesus is calling us. We have to forget what lies behind and press on to what lies ahead. మీరు నేను చెప్పే కొంచెం కష్టమై ఉండొచ్చు, కానీ స్టడీస్ ఏముంటుందంటే విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హోల్డ్ గ్రడ్జెస్ అండ్ రిమెంబరింగ్ అఫెన్సెస్ ఫర్ డేస్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఫర్ ఇయర్స్. వాళ్ళు మర్చిపోరంట. స్టడీస్, నేను కాదు, స్టడీస్ చెప్తాను. అండ్ యేసు ప్రభు హీస్ కాలింగ్ us to a high price that requires us to receive forgiveness and to give forgiveness, to forgive others and receive forgiveness. God wants us to respond with love even if we don't feel like it. A supernatural change can happen as we obey God out of respect of His word. చివరిగా, when we join a job kada, it's a natural phenomenon. We don't stay in that same level కదా. ఇప్పుడు 10,000కి జాయిన్ అయితే అట్లా అదే శాలరీ మా లైఫ్ లాంగ్ ఉండదు కదా. ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంక్రిమెంట్ అవుతుంది. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. సో వీ గెయిన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ గ్రో ఇన్ అ ప్రొఫెషన్. సిమిలర్లీ గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు బీ మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. ఓకే, బ్రెఫోస్, నెపియోస్, స్పైడాన్, టెక్నాన్, హియోస్, ఇట్స్ ఎ graph. We have to climb the ladder. We have to metamorphosize spiritually, one level above the other. And spiritual metamorphosis is the greatest desire God wants us to have. And this is God's greatest desire. ఎందుకంటే దేవుడు he sent his son into the world, die on the cross, so that old nature will be changed into a new nature. Your comfort level is your metamorphosis phase. మనం ఇదే స్టేజ్గా ఉన్నామంటే యు ఆర్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్. కానీ your comfort level has to be changed. It has to be challenged. That's why God challenged and changed Israelites' diet. You will be uncomfortable and frustrated if you are living in the same spiritual stage. ఈరోజు God wants you to move
from the level you are right now to the next level, to a higher level. You have to metamorphosize. He wants you to grow in the Lord. You have to be spiritually metamorphosized, spiritually transformed. మనం పాపం, from sinner you have become a saint, and your name is written in the book of the Lamb's life. And you know the word of God, you know the doctrine, you know the principles of the word of God. కానీ ఇక్కడే ఉండకండి. డోంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్. నౌ యూ మూవ్ బియాండ్ అ సెయింట్ అండ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్ హిమ్. అందరము, ఆల్ ఆఫ్ us షుడ్ బి ఇవాంజలిస్ట్, ప్రొక్లెయిమ్ ది గాస్పెల్. ఒక్కళ్ళిద్దరికే కాదు, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు ప్రొక్లెయిమ్. మేబీ సమ్ ఆఫ్ యూ షుడ్ ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమ్ ఆఫ్ యూ షుడ్ బి ఇంటర్సెసర్స్ అండ్ ప్రేయర్ వారియర్స్. అందరూ కాదు, because a prayer group, all of us are prayer warriors. Some of us should lead praise and worship. God has a purpose for everyone. He has a plan for every one of our lives. And God does not want us to live in the same spiritual state. And God is calling us to do something more significant. That is the ultimate spiritual metamorphosis for any believer, to serve the Lord, to be the servant of God. పౌలు ఏమన్నాడంటే, ఐ వాంట్ టు బి ఎ స్లేవ్ ఆఫ్ గాడ్ అని అంట. సో ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు సర్వ్ హిమ్, డోంట్ రిఫ్యూజ్. ఓ నాకు ఇది ఉంది, మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్ హ్యావ్ సో మెనీ ఆబ్లిగేషన్స్. గాడ్ హ్యాస్ అ కాల్ ఆఫ్ యువర్ లైఫ్, హీ హ్యాస్ అ కాల్ ఆన్ యువర్ లైఫ్. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో అహెడ్. ఐ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. With all my difficult experiences, slowly, step by step, I obeyed the Lord. So God wants you to metamorphosize fully, that you can become from a sinner to a saint, and then to a servant serving the Most High God. Hallelujah. Sister Gnana, ప్రార్థన చేసుకోండి.